మరి అన్ని కొరకు కొన్ని మాటలు నేను చెప్పాలని అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరాలు ఎన్ని కష్టపడుతున్నాడో మీకు తెలియాలి, ఆయన ఎన్ని భరోసాలు అనుభవిస్తున్నాడో కూడా మీకు తెలియాలి. దైవజనుడు కష్టపడుతుంది ఏదో చిన్న విషయం అయితే కాదండి. ఈ పరిచర్యలా నించుందంటే, సంఘం ఆధ్యాత్మికంగా బలపడుతుందంటే ఆయన కారణం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నిజముగా ఆ ఒక్క మాటలు మాట్లాడుతుంటే నిజముగా నేను షాక్ అయిపోతుంటాను కొన్ని విషయాల్లో. మా నాన్నగారు తీయలేని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన తీసి మాట్లాడుతున్నారంటే, చిన్న వయసులోనే దేవుడు ఎంత జ్ఞానము చేత నింపాడంటే దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నిజముగా దైవజన్యంతో ప్రార్థన చేయండి. ఇంకా ఈ సంవత్సరం ద బ్లెస్డ్ ఇయర్గా దేవుడు మార్చాలని, ఈ సంవత్సరం ఇంకా దేవుని కొరకు వాడబడాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మన విషెస్ కన్నా దైవజనులకు అవసరం ఏంటండి? గట్టిగా చెప్పండి, ప్రార్థన. ప్రార్థన అనేది దైవజనులకి చాలా ముఖ్యము. మరి ఈ సంవత్సరము దైవజనులకి ప్రవచనం అనేది ఒకటి వచ్చింది. అది యేసు నామములో నెరవేరాలని ప్రార్థన చేయండి. ఒక కళ కూడా వచ్చింది, అది కూడా నెరవేరాలని కూడా ప్రార్థన చేయండి. అది అసాధ్యము, కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. సమస్తము కూడా సాధ్యమే. అతి త్వరలో ఆ కళ కూడా మీకు చెప్పును గాక. రెడీగా ఉన్నారు? రైట్. ప్రార్థన చేయండి. అతి త్వరలో దేవుడు ఒక ద్వారము తెరవాలని. నిజముగా మా ఇద్దరి గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, మా నాన్నగారు ఉన్నారు, ఇద్దరికి పడేది కాదు, అస్సలు నిమిషం కూడా పడేది కాదు. ఇద్దరు కూడా చాలా గట్టి కొట్టించుకునే వాళ్ళు. మీకు WWE అని ఎంతమంది తెలుసు? అందులో ఒక రాకు ఇంకొకరు ఉండేవారు అనమాట, భిక్షు అని ఒక ఇద్దరు ఉండేవారు. కొట్టుకుంటే తలుపులు ఇరిగిపోతాయి, కొట్టుకుంటే అద్దాలు ఇరిగిపోతాయి, అలా కొట్టుకునే వాళ్ళు ఇద్దరం కూడా. మా నాన్నగారు ఏమంచి ఒక పిచ్చుకులా ఉండేవారు కిందన. ఒకే ఒక టర్ను ఇద్దరం పడిపోయేవాళ్ళు, అంత బలవంతులు ఆయన. కానీ కొన్ని విషయాల్లో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మమ్మల్ని అనేక మందికి ఉదాహరణగా దేవుడు మా ఇద్దరిని కూడా నించోబెట్టి ఉన్నాడు. ఈ దినాన కొన్ని విషయాలు చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. మా అన్నీకి నాకు జరిగిన విషయాలు చెప్పాలంటే మాకు కొన్ని ఒక్క విషయం చెప్పి మేము వేద కార్యక్రమంకి వెళ్ళిపోతాం. మా వదిన వచ్చిన కొత్తలో మేము ఇద్దరం చాలా గట్టి కొట్టేసుకున్నాం. అంటే ఇంక ఎలాగంటే విడిపోయిన పొజిషన్ వరకు వెళ్ళిపోయాం. మా వదిన ఏమో అమ్మ అయిపోయింది, ఇంకా అయిపోయింది. అమ్మ వదిన కంగారు వెళ్ళిపోయి అందరూ ఫోన్ చేసి కట్ చేస్తే 10 నిమిషాలు ఇద్దరం పక్క పక్కన కూర్చొని నవ్వుకొని మాట్లాడుకుంటున్నాం. ఆవిడకి ఏంటి అర్థం కాలేదు. 2 నిమిషాలు ఆలోచించింది, ఏంటి ఎంతలా. మా అన్నయ్య అప్పుడు చెప్పాడు, ఇద్దరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం, మరలా అదే ప్రేమ చూపించి, అదే అన్నదమ్ముల ప్రేమ. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే మా అన్న నాకు దొరకడం చాలా అదృష్టం. హల్లెలూయా. మా అన్న నాకు బంగారం. కొన్ని విషయాలు చెప్పాలంటే ఆయన గురించి చెప్పలే. నిజంగా తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు, ఒంటరి అయిపోయాను అనుకున్నాను. నిజంగా నా వెనకాల నించింది ఎవరో తెలియదు, కానీ దేవుడు ఒక పక్షం అయితే రెండోది మా అన్నయ్య నా వెనకాల నించున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన యొక్క కమిట్మెంట్ కానివ్వండి, ఆయన ఇచ్చే భరోసా కానివ్వండి, ఆయన ఇచ్చే మాట కానివ్వండి, ఆయన చేసే ప్రతి ప్రార్థన కూడా ఈ దినాన దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. మీరే చాలామంది సాక్ష్యాలు చూస్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఇప్పటివరకు ఎవరు దేవుడు దవజాటకుండా ప్రతి మాట కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. నిజంగా ఆయన కష్టపడుతున్న రీతిని బట్టి మనము ప్రతి విషయంలో కూడా దైవజలంతో ప్రార్థన చేద్దాం. ఒక్కసారి లేచి నుంచుంటే దైవజలంతో ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు దైవజలంపై నుంచి ఒక్కసారి దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకు విషెస్ కన్నా దైవజనులకి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరలా ఒక నూతనమైన సంవత్సరములు అడుగుపెట్టే భాగ్యము దేవుడు మా అన్నయ్య గారికి ఇచ్చిన్నారు. కనుక అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నీ సేవకుడిని ఇంకా బలపరచు తండ్రి. నీ సేవకుడిపై ఇంకా నూతనమైన అభిషేకాన్ని కుమ్మరించు ప్రభువా. నీ సేవకుడిని ఇంకా బలపరచు ప్రభు. అనేకమైన ఆత్మలు సంపాదించే రీతిగా నీ సేవకుడిని బలపరిచి అందరూ కూడా స్తోత్రాలు చెప్పి మీరందరూ కూడా గణపరచండి ప్రభు. ఈ దినాన మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ప్రభు. ఈ దినాన నీ ప్రార్థన దేవుడు ఆలకించి దైవ సేవకుడిపై అనేకమైన కార్యాలు దేవుడు చేయించబోతున్నాడు. ఆయనపై గొప్ప ద్వారాలు కూడా తెరవబోతున్నాడు. ఆయన ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నీ దేన సేవకుడిని దీవించండి ప్రభా. అయ్యా, మీరు నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ నూతనమైన జీవ కిరీటం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. అందరము కూడా ప్రార్థన చేయండి. బలమైన దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయ్యా, నీ దైవజనుని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మరిచ్చిన నూతనమైన సంవత్సరం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఇంకా నూతనమైన కార్యాలు, ఇంకా నూతనమైన ఆత్మలు సంపాదించే భాగ్యాన్ని నీ దైవజనుడికి ఇవ్వండి ప్రభా.
ఈ సంవత్సరం ఒక బ్లెస్డ్ ఇయర్గా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే దీవించండి ప్రభా. అనేకమైన విషయాల ద్వారా మీరు నడిపించండి ప్రభా. ఆశని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. మరి అన్న హృదయంలో ఉన్న ప్రతి ఆశ యేసు నామములో నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. మరి సాటి అయిన సహాయంగా ఉంటున్న మరి అమ్మను కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఇరువురిపై నీ గొప్ప తీర్మానము జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. నీ సంకల్పం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. మరి నీ దైవజనుడు ఇచ్చిన ఈ నూతనమైన సంవత్సరం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా ఇలాంటి దినాలు అనేకమైన సంవత్సరాలు మీరు చేసుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఇంకా ఆలోచనలన్నీ కూడా సఫలపరచండి ప్రభా. నూతనమైన ఆలోచనలతో మీరే నింపి నడిపించి సహాయము దయచేయమని, మా సంఘ ప్రార్థనలన్నీ కూడా దైవజనుడు పెంచి సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా 3 సార్లు చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరి తరపున హ్యాపీ బర్త్డే అని గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం.